సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే మాధురెడ్డి గారు. నమస్తే అండి. మాధురెడ్డి గారు, ఈ మధ్య కాలంలో మార్కెట్లలో విపరీతమైన అన్సర్టనిటీ, వాలటాలిటీ ఉంటుంది. సో మార్కెట్లోకి కొత్తగా వచ్చిన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, అబ్బో ప్రతిరోజు ఈ మార్కెట్లను ట్రాక్ చేయడం మన వల్ల కాదు, అసలు గ్లోబల్ గా ఏం జరుగుతుందో, గ్లోబల్ గా ఎటువంటి న్యూస్లు వచ్చి మార్కెట్ల మీద పడతాయో, ఏం జరిగినా మార్కెట్ మీద ఇంపాక్ట్ పడుతుంది, ఏం జరిగినా మార్కెట్ల మీద పడుతుంది, 2 రోజులకు 3 రోజులకు పోర్ట్ఫోలియోస్ రెడ్ లోకి వెళ్ళిపోతున్నాయి. సో ఇదంతా కూడా ఒక బిగినర్ లెవెల్లో ఉండే వాళ్ళకి, కొత్తగా ఉండే వాళ్ళకి చాలా కష్టం అయిపోతుంది. అంటే అసలు మార్కెట్ల చుట్టూ ఎటువంటి అన్సర్టనిటీస్ ఉంటాయి ఏంటి, ఈ టైంలో మన పోర్ట్ఫోలియోస్ ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలంటూ కూడా చాలా మంది ఇబ్బందుల్లో ఉంటారు. సో అంటే కొంతమంది ఇటువంటి వాటికి భయపడుతుంటే, ఇంకొంతమంది ఏంటంటే ఈ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు అవి ఇవి చేసుకుంటుంటారు. అక్కడేమో గట్టిగా ఒక 3 to 4% కంటే ఎక్కువ రిటర్న్స్, అంటే అట్లీస్ట్ ఒక ఇన్ఫ్లేషన్ కి సరిపడా అంత కూడా రిటర్న్స్ రావట్లేదు. ఇటు ఈక్విటీ మార్కెట్ లోకి వద్దామంటే ఏమో ఈ అన్సర్టనిటీస్, వాలటాలిటీలు. సరే ఇవన్నీ వద్దని చెప్పి ఏదో ఆ ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్స్ లో పోదామంటే ఆడేమో 3 to 4% రిటర్న్స్ వస్తున్నాయి. సరే ఇప్పుడు అది ఇది రెండు పరంగా చూస్తే మాత్రం ఎవరికి ఏది వర్కౌట్ కావట్లేదు. కాబట్టి ఈ రెండు వద్దు, మాకు అట్లీస్ట్ ఒక 9 to 10%, ఒక 11% రిటర్న్స్ వచ్చే వేరే ఏమైనా ఇన్వెస్ట్మెంట్ అసెట్ క్లాసెస్ ఉన్నాయంటే కూడా ప్రతి ఒక్కరు చూస్తున్నారు. కాబట్టి మరి ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ అంటే భయపడే వాళ్ళు, అదేవిధంగా ఎఫ్డీల మీద వచ్చే రిటర్న్స్ సాటిస్ఫై కాలేని వాళ్ళకి ఇంకా అదర్ ఇన్వెస్ట్మెంట్ క్లాసెస్ ఏ ఉన్నాయి? సో ఇది చాలా మంది అండి, అంటే మీరు అంటున్నట్టుగా ఈ కేటగిరీ వాళ్ళు 50 ఇయర్స్ అండి, అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఎట్లా ఈ ఈక్విటీ మార్కెట్లోకి రాగలుగుతారు చెప్పండి? రోజు ఒకటి, ఒక రోజు యాంథ్రఫిక్ అంటారు, ఒక రోజు వార్ అంటారు, ఒక రోజు ట్రంప్ అంటారు, టారిఫ్స్ అంటారు, ఏది జరిగినా అది ఫైనల్ గా మార్కెట్ లో నెగిటివ్ గా వస్తుంది. సో దాని వల్ల ఏమీ పెరగడం లేదు, సో వాళ్ళు భయపడుతూ ఉన్నారు, వాళ్ళకి నమ్మకం కూడా తగ్గుతోంది. ఈ అంటే పెద్దవాళ్ళు అయితే, అంటే వాళ్ళకి టైం కూడా ఉండదు. ఇప్పుడు మనకి 30 ఇయర్స్ వాళ్ళు అనుకోండి, అట్లీస్ట్ మనం కన్విన్స్ చేయొచ్చు, మీరు భయపడకండి, మీకు ఇంకో 20 ఇయర్స్ టైం ఉంది కదా, ఇవన్నీ సెటిల్ అవుతాయని. కానీ ఆల్రెడీ 50s లో ఉన్న వాళ్ళకి మనం ఏమని చెప్తాం? సో అలాంటి వాళ్ళు కూడా చాలా వరకు అమ్మో అదొద్దు ఇంకా మార్కెట్స్, ఎందుకంటే ఎప్పుడు డబ్బు అవసరం అవుతుందో తెలియదు కదండి. సో అంత 20 ఇయర్స్ వరకు డబ్బులు పెట్టుకునే అంత అవకాశం కూడా ఉండదు వాళ్ళకి. అలానే మీరు అన్నట్లుగా బ్యాంక్ ఇంట్రెస్ట్ల వైపు చూస్తుంటే అవి రోజు రోజుకి తగ్గుతూ ఉన్నాయి. ఇంకా ఇప్పుడు మళ్ళీ రెపో రేట్ ఇంకా తగ్గించారనుకోండి, మళ్ళీ ఎఫ్డి రేట్స్ ఇంకా తగ్గిపోతూ ఉంటాయి. సో ఎందుకంటే మనం ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువ రిజిమ్ లోకి వెళ్తూ ఉన్నాం, ఎందుకంటే ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది, దానికి తగ్గట్టుగా ఇంట్రెస్ట్ రేట్స్ ఇప్పుడు దాదాపుగా మనకి 5-6% కి వచ్చేసాయి. ఇంకా దాని మీద టీడీఎస్లు అవి ఇవి మనకు ఉంటాయి. సో దీని మీద మీరు అన్నట్టుగా ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్ రిటర్న్ కూడా రావట్లేదు. సో ఇప్పుడు ఏం చేయాలి వీళ్ళందరూ? ఎందుకంటే లైఫ్ స్పాన్ మళ్ళీ ఇక్కడ నుంచి 30 ఇయర్స్ ఉంది, 50 అంటే ఇంకో 30 ఇయర్స్ ఉంటుంది. సో ఇక్కడ వీళ్ళు అడ్జస్ట్ అవ్వలేక ఇన్ఫ్లేషన్ అనేది ఎంత ఫాస్ట్ గా పెరుగుతుందో మీరు చూసారు కదండి. ఖర్చులన్నీ ఆ ఏజ్ లో ఉన్న వాళ్ళ ఖర్చులు కూడా బాగా పెరుగుతూ ఉంటాయి. సో వాళ్ళకి ఏదైనా బెస్ట్ ఆప్షన్ ఏదైనా ఉంది అంటే డెఫినెట్లీ అండి బాండ్స్ అనేవి ఒకటి ఉన్నాయండి. ఈ బాండ్స్ అంటే ఏంటంటే ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ ముందుగానే మీకు చెప్పేస్తారు. చాలా మందికి తెలిసే ఉంటుంది, బట్ తెలియని వాళ్ళకి ఏంటంటే ఈ బాండ్స్ ఏంటంటే ఫిక్స్డ్ గా మీకు ఇంత పర్సెంటేజ్ ఎంత ఇస్తారో ముందే మీకు చెప్తారు. ఎగ్జాంపుల్ 9% ఇస్తాము, 9.5 ఇస్తాము, 9.2% ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్తారు. దీనిలో మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది, మేబీ 3 ఇయర్స్ ఉండొచ్చు, 5 ఇయర్స్ ఉండొచ్చు, 7 ఇయర్స్ ఉండొచ్చు, మీరు దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఇవి ఎవరు ఇష్యూ చేస్తారు? ఇందులో 2 రకాల కార్పొరేట్ బాండ్స్ ఉంటాయి, అలానే గవర్నమెంట్ సెక్యూరిటీస్, గవర్నమెంట్ గిల్ట్ బాండ్స్, గవర్నమెంట్ ఇష్యూ చేసిన బాండ్స్ కూడా మార్కెట్ లో అవైలబుల్ గా ఉన్నాయి. అలానే కార్పొరేట్ బాండ్స్ అంటే కంపెనీలు కూడా ఒక ఫిక్స్డ్ డిపాజిట్ లాగా, అంటే కంపెనీ వాళ్ళు ఏంటంటే మీకు ఫిక్స్డ్ డిపాజిట్ లాగే తీసుకుంటారు, ఒక 5 ఇయర్స్ మెచ్యూరిటీకి మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారు, దాని మీద మీకు బ్యాంక్ కన్నా డబుల్ ఇంట్రెస్ట్ రేట్ ఇస్తారు. అంటే అక్కడ 4-5 వస్తుందంటే ఇక్కడ మీకు 9-10 ఇచ్చేటట్టుగా మీకు కార్పొరేట్ బాండ్స్ అనేవి ఉన్నాయి. ఇందులో మీకు ఏంటంటే ప్రైమరీ సెకండరీ ఉన్నాయండి, అంటే మనకి స్టాక్ మార్కెట్లో మనం ప్రైమరీ అంటే ఐపీఓ లాగా మీరు డైరెక్ట్ పెట్టుకోవచ్చు, లేదు స్టాక్ మార్కెట్లోకి వచ్చి సెకండరీ మార్కెట్లో కూడా కొనుక్కుంటున్నాం. అలానే బాండ్స్ కూడా మీకు ఫ్రెష్ గా మార్కెట్ లోకి వచ్చిన కొత్త బాండ్స్ అవైలబుల్ గా ఉన్నాయి, అలానే ట్రేడెడ్ అవుతున్న ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బాండ్స్ కూడా మనకి సెకండరీ మార్కెట్ లోకి ఉన్నాయండి. సో ఎవరికి ఎలాంటి బాండ్స్ కావాలి అనుకుంటే సెకండరీ మార్కెట్ లో అక్కడ ఇంట్రెస్ట్ రేట్స్ ఉంటాయి, మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది, మినిమం 10 lakhs కానీ 5 lakhs కానీ ఇలాంటి 1 lakh కానీ మనకి అక్కడ మల్టిపుల్స్ ఉంటాయి. మనం ఇలా 1000-2000 కాదు, మల్టిపుల్స్ వాళ్ళు చెప్తారు. మినిమం బాండ్ వాల్యూ ఇంత ఉంది, మీరు ఎన్ని మల్టిపుల్స్ అయినా మీరు కొనుక్కోవచ్చు అంటారు. సో ఈ కన్సిడరేషన్స్ అన్ని మీకు ఓకే అనుకుంటే
ఆ ఇంట్రెస్ట్ రేట్స్ ఫిక్స్డ్ అనుకుంటే అప్పుడు మీరు ఇందులోకి రావచ్చండి. ఇందులో మనం కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే మనము చెప్పొచ్చు. ఇందులో ఏంటంటే రేటింగ్ ఇంపార్టెంట్ అండి. అంటే బాండ్స్ అన్నీ కూడా రేటింగ్తో వస్తాయి. AAA రేటింగ్ అంటే ఏంటంటే వాళ్ళు ఇంతవరకు డిఫాల్ట్ చేయలేదు, వాళ్ళు చెప్పిన ఇంట్రెస్ట్ చెప్పిన టైంకి పే చేశారు, ఎప్పుడైతే మెచ్యూరిటీ పీరియడ్ అయిపోతుందో మీ అమౌంట్ మీకు ఇచ్చేస్తారు. ఎగ్జాంపుల్ మీరు 10 lakhs పెట్టారు, మీకు ఒక 9% ఎంతో చెప్పారు, వాళ్ళు 5 years 9% పే చేశారు, లేదు మొత్తం క్యుములేటివ్గా రిడెంప్షన్ టైంకి మీరు కాంపౌండింగ్ ఇంట్రెస్ట్తో కూడా తీసుకునే అవకాశం ఉంది. లేదు నాకు ఎవ్రీ 6 months ఇచ్చేయండి, నాకు ఏ ఇయర్కి ఆ ఇయర్ నా ఇంట్రెస్ట్ నాకు ఇచ్చేయండి అంటే కూడా తీసుకోవచ్చు. లేదు నాకు మొత్తం కలిపి 5 yearsకి కలిపి ఒకేసారి నాకు ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ ఇవ్వండి అన్నా కూడా మనకి ఆ ఆప్షన్ కూడా ఉంటుందండి. దాంట్లో ఇంకొంచెం ఎక్కువ వర్కౌట్ అవుతుంది. 5 years ఆగి మనం తీసుకుంటున్నాం కాబట్టి ఇంకొంచెం వర్కౌట్ ఎక్కువ అవుతుంది. సో ఇందులో మనం చూడాల్సింది కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నాం అండి. AAA అంటే ఎలా ఉంటాయంటే IRFC మనకు తెలుసు కదండి, ఇండియన్ రైల్వేస్. ఇండియన్ రైల్వేస్ అంటే అందరూ నమ్ముతారు కదండి, కొంచెం నమ్మకం ఎక్కువ. సో ఇండియన్ రైల్వేస్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ వాళ్ళు బాండ్స్ లో ఉన్నారు. సో వాళ్ళు 9% ఆఫర్ చేస్తున్నారు. అలానే మనకి పవర్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ PFC, అది కూడా గవర్నమెంట్ కి, సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిందే. అలానే అలా మనం గవర్నమెంట్ కావాలి, మన గవర్నమెంట్ కంపెనీస్ కావాలి అనుకుంటే మనం అలాంటి కంపెనీస్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అలా కాకుండా మనకు కార్పొరేట్ అయినా పర్వాలేదు. ఎగ్జాంపుల్ యాక్సిస్ ఫైనాన్స్ అనే వాళ్ళు కార్పొరేట్ బాండ్స్ వచ్చారు. తర్వాత ఎల్ఎన్టీ ఫైనాన్స్ వాళ్ళు కూడా బాండ్స్ ని ఇష్యూ చేస్తూ ఉన్నారు. టాటా క్యాపిటల్, ఈ టాటా క్యాపిటల్ వాళ్ళు కూడా ఈ బాండ్స్ ని ఇష్యూ చేస్తూ ఉన్నారు. వీళ్ళ దగ్గర కూడా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా AAA రేటింగ్ లో ఉంటాయి. మీకు దాదాపుగా 8-9% వాళ్ళు ఖచ్చితంగా మీకు పే చేస్తారు. ఇవి కాకుండా స్టేట్ గవర్నమెంట్ కూడా ఉన్నాయండి. అంటే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన బాండ్స్ ఉన్నాయి, అలానే తెలంగాణ మనకి సంబంధించిన తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ కార్పొరేట్ బాండ్స్ ఉన్నాయి. సో ఇలా మాకు తెలంగాణకి సంబంధించిన ఏమైనా కావాలి అనుకుంటే వాళ్ళు కూడా 9% పే చేస్తున్నారండి. ఈ తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేట్ బాండ్స్ ఉన్నాయి, వాళ్ళు కూడా పే చేస్తున్నారు. అలానే కొన్ని బ్యాంక్స్ కూడా బాండ్స్ ఇష్యూ చేస్తున్నాయి, లైక్ HDFC బ్యాంక్, అలానే మన కెనరా బ్యాంక్, PSU బ్యాంక్, తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంక్. అంటే కొంతమందికి బ్యాంక్ బేస్డ్ ఇష్టం. సో ఇలా బ్యాంక్ బేస్డ్ బాండ్స్ కూడా మార్కెట్ లో అవైలబుల్ గా ఉన్నాయండి. ఆ బ్యాంక్స్ కూడా మీకు మంచి ఇంట్రెస్ట్ పే చేసి మీ దగ్గర మీకు బాండ్స్ అనేవి ఇష్యూ చేస్తూ ఉంటారు. ఇవి డెఫినెట్ గా బ్యాంక్ ఇంట్రెస్ట్ కన్నా 3-4% అయితే ఎక్కువ ఉంటాయి. సో బ్యాంక్ మీద అంటే మళ్ళీ ట్యాక్సెస్ గురించి మనం మాట్లాడుకుంటే మీకు FDల మీద ఎలాంటి ట్యాక్స్ అయితే ఉంటుందో దీని మీద కూడా అలాంటి ట్యాక్సే ఉంటుందండి, ఎక్స్ట్రా ఏమీ ఉండదు. ఇప్పుడు ఏంటంటే మేము అందరిని ఎంకరేజ్ చేస్తున్నాం, ఎందుకంటే ఈ రోజుల్లో 12 లక్షల వరకు మనకి ట్యాక్స్ లేదు కదండి. సో మీకు ఇన్కమ్ ఎంత వచ్చేస్తుంది చెప్పండి, ఇంట్రెస్ట్ ఇన్కమ్ సంవత్సరానికి 12 లక్షలు వచ్చేసినా మీరు ₹1 కూడా కట్టక్కర్లేదు. ఇవన్నీ కూడా 12 లక్షల్లోకే మీకు ఇన్కమ్ అంతా వస్తుంది. సో మీరు ఆ ట్యాక్స్ కూడా పే చేయకుండా కూడా మీరు బయటికి రావచ్చు. ఎందుకంటే ఎవరికైతే బిలో 12 lakhs 10 lakhs ఇన్కమ్ ఉందో ఇవి ఇంకా బాగా వర్కౌట్ అవుతాయండి. మీకు ఆ ఇన్కమ్ జోన్ లోకి మీరు ఇంకా వెళ్ళలేదు కదా, వాళ్ళకి ఈ అడ్వాంటేజ్ కూడా ఉంది. మీకు ₹1 కూడా ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే మీ ఇన్కమ్ బిలో 12 lakhs ఉంది కాబట్టి. సో ఎవరైతే 12 lakhs బిలో ఇన్కమ్ లో ఉన్నారో, ఎవరైతే మార్కెట్ వాలటిలిటీ ఇష్టం లేదో, బ్యాంక్ కన్నా ఒక 8-9% మాకు కొంచెం ఒక ఎక్కువ ఇంట్రెస్ట్ మనకి ఇచ్చేవి కావాలి, AAA రేటింగ్ ఉన్నాయి, గవర్నమెంట్ ఉన్నాయి, బ్యాంక్ బేస్డ్ ఉన్నాయి, ఇలా ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయండి. అలానే మనకి ప్రైమరీ సెకండరీ, బట్ ఎవరు కూడా ఓన్గా ఏమీ మీరు ఎక్స్పెరిమెంట్ చేయొద్దు. సో మేము ఉన్నాము, మీరు ఎవరికైనా కావాలి అనుకుంటే, మీకు ఏమైనా గైడెన్స్ కావాలి అంటే వీఆర్ దేర్ టు హెల్ప్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మాధురి గారు.